అంటే డైలీ ఎన్ని పూటలు తింటారా? మధ్యాహ్నం ఒకటేనా? ఎంత ఇస్తారు తినేటప్పుడు? కడుపు నుండి పెడతారా? బాగుంటుందా లేదా? బాగుంటుందా? ఏం పని చేస్తారా వచ్చి డైలీ? పని ముందే వస్తారు కదా. ఎట్లుంటుంది అది భోజనం? బాగుంటుంది. ఇందుకు ముందు జగన్మోహన్ ఉన్నప్పుడు అన్నం గంట లేదు, కానీ చాలామంది ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఇక్కడైనా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇట్లా చిన్న చిన్న షాపుల్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడ పల్లెటూరు నుంచి వస్తారు కదా ఇక్కడికి, వాళ్ళకి ఇది చాలా అదృష్టం. ఎందుకంటే బయట అన్నం లేకుండా మేము ఓన్లీ శాలరీ ఇస్తామనే వాళ్ళ షాపుల్లో వాళ్ళకైతే 150 ఖర్చు అవుతుంది రోజు. ఇక్కడైతే మనకి 15 రూపాయలనే అయిపోతుంది. పొద్దున్న 5, మధ్యాహ్నం 5, నైట్ సాయంకాలం తినేసుకుని వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే మనలాంటి బీదోళ్ళకి డైలీ 100 నుంచి 130 రూపాయలు మిగులుతుంది. అట్లయితే చాలా మిగులుతుంది కదా. ఈ కళ్యాణంలో ఎన్న క్యాంటీన్ పెట్టించింది ఎవరక్క? కళ్యాణం వచ్చి సురేంద్ర బాబు వెంటనే పెట్టించేసాను అనమాట. చాలా తొందరగా ఇది చేసేస్తాం. చంద్రబాబు సార్ ఆదేశాల అంటే మనలాంటి బీదోళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టే క్యాంటీన్ ఏదైనా ఉందంటే అన్న క్యాంటీన్. అంటే మీరు డైలీ వస్తుంటావా మీరు కూడా? మీరు బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకపోతే బాగాలేదని చెప్తే మేము మా సార్కి చెప్తాం అనమాట. బాగలేకపోతే ప్లేట్లు అన్నం మిగిల్చేవాళ్ళం. ప్లేట్లు ఎవరు అన్నం మిగిలినంటే బాగుందని కరెక్ట్ చెప్తే సరే సరే అట్లా ఏమన్నా రిమార్క్స్ ఉంటే మీరు చెప్తే కనుక మా సార్ ఇమీడియట్లీ రెస్పాండ్ చేస్తాడు. అంటే మళ్ళీ ఇంకా మాకైతే 5 రూపాయలు సరిపోతుంది. కొంతమంది మగ పిల్లలకి అడిగితే మళ్ళీ 2 ప్లేట్లు కూడా ఇస్తున్నారు. 5 రూపాయలకే ఇంకొక 5 రూపాయలు ఇచ్చి తీసుకొని కట్టింటే తినచ్చు. అది కూడా ఒక హ్యాపీ. అంటే ఒకసారి పెడితే ఫుల్ అవుతుంది యాక్చువల్లీ. ఇంకా ఏమన్నా తక్కువ వస్తే కనుక అంటే మన కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వము యాదే? కడుపు నిండా తెలుగుదేశం ప్రభుత్వం. కడుపు కొట్టే ప్రభుత్వము వైఎస్ఆర్.